ఎస్, సో ముందుగా మీరు మాట్లాడండి ప్లీజ్. లేదు సార్, అట్లా అందరికీ నమస్కారం అండి. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఆడియో కూడా. యాక్చువల్లీ అంటే మొన్న మ్యాంగో 2 days బ్యాక్ అనౌన్స్ చేశారు ఇట్లా టీజర్ రిలీజ్ ఉందని. సో ఈ 2 days నుంచి యాక్చువల్లీ చాలామంది, అంటే నాకు ఒక చిన్న, అంటే నా పాటలు ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు ఇన్స్టాలో ఫేస్బుక్లో 1.5 లక్ష దాకా ఉన్నారనమాట. వాళ్ళు చాలామంది మెసేజెస్ పెట్టారు, అంటే ఈ పాటలు ఎప్పుడు రిలీజ్ అండి, ఎప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, గ్లిమ్స్ కూడా అని చెప్పి. సో మీరందరూ మ్యాంగోలో ఈ పాటలన్నీ వినొచ్చు త్వరలో. అండ్ స్పెషల్గా అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే, పాటలు మంచిగా వస్తే సినిమా ఒక 50% బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయినట్టే అనుకుంటాను నేను. అంటే యూజువల్గా బట్ ఈ సినిమాకి వదలాకి ఏంటంటే అది కొంచెం డిఫరెంట్ సినారియో అది. అండ్ పాటలు డెఫినెట్గా అందరికీ నచ్చాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే నేను యాక్చువల్లీ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా, అంటే వేరే పెద్ద పెద్ద వాళ్ళే కూడా ట్రైలర్స్ కానీ, టీజర్స్ కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ చేశాను నేను. అండ్ ఎప్పుడు అంత టెన్షన్, అంత స్ట్రెస్ అవ్వలేదు. బట్ ఈ సినిమాకి అసలు లాస్ట్ 10 days నుండి చాలా స్ట్రెస్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అసలు చాలా నిద్రలేని రాత్రులు, టైంకి ఫుడ్ లేదు. బట్ చాలా అసలు 10 days నుంచి ఇక, అంటే మేమే ఇట్లా అనుకుంటే తమ్మారెడ్డి సార్ అంటే ఆ ఏజ్లో సార్ కానీ, చోటా సార్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే మేము యంగ్ జనరేషన్లో వచ్చిన వాళ్ళం ఇంత ఫీల్ అయితే, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ షార్ప్ 10కి ప్రసాద్ ల్యాబ్స్లో ఉంటారు, ఈవినింగ్ 5 వరకు ఉంటారంటే వాళ్ళ ఎనర్జీ అట్లా మెయింటైన్ చేస్తున్నారో అర్థం అవ్వలేదు నాకు. అంటే మేము ఒక 10 days చేశారు, మరి 2 days బ్యాక్ కంప్లీట్ సిక్ అయిపోయాను సార్. నేనైతే అసలు టూ మచ్ సిక్ అయిపోయాను నేను. సార్కి పోయి సార్ ఒక్కరోజు నాకు రెస్ట్ కావాలి సార్, ఇక నేను అసలు ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా అని చెప్పాను నేను. సో బట్ మొన్న మన డిటిఎస్ రాధాకృష్ణ గారు ప్లే చేశాక టీజర్, మీరు ఇచ్చిన అప్రిషియేషన్ చాలా బాగుంది అన్నాక కొంచెం మా కష్టం మర్చిపోయేటట్టు అయింది సార్ అది. అండ్ తమ్మారెడ్డి సార్, మన ఇండస్ట్రీ దర్వాజా తమ్మారెడ్డి భరద్వాజ సార్, మేము కామెడీగా అనుకుంటాం సార్, ఇండస్ట్రీ దర్వాజా తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రాజెక్టే కదా అని చెప్పి అనుకుంటాం మేము. సో అంటే సార్ కూడా మొన్న కాఫీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడు సార్ ఎప్పుడు అప్రిషియేట్ చేయగానే నేను చూడలేదు సార్, ఎప్పుడు తోస్తూనే ఉంటారు. ఎప్పుడు అంటే ఏంది ఇంత అగ్రెసివ్ ఉంటారు సార్, ఏంది అసలు ఒక మధురమైన మాటలు ఉండవా సార్కి అనుకుంటాం సార్. చాలా మొన్న ప్రశాంతంగా కూర్చొని కార్తీక్ పాటలు బాగా వచ్చినాయి, ఆర్ఆర్ అందరు ఇష్టపడుతున్నారంటే ఈయనైనా సారేనా చెప్పేది నాకు. చాలా ఫస్ట్ టైం సార్ నేను అంటే వినడం సార్ దగ్గర నుంచి మంచిగా అనిపించింది సార్. అంటే సరే 10 days అట్లా కొంచెం కష్టపడ్డా కూడా ఆ ఒక్క మాటతోనే అంత కూల్ అయిపోయింది. అండ్ అంటే నాకు ఈ 10 days లాస్ట్ 10 daysలో సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ, రైటర్స్, సింగర్స్ అందరూ కూడా, ఎందుకంటే ఇది చాలా లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ బడ్జెట్లో మా ఊహలేమో చాలా ఆకాశాన్ని అంటుతుండే. సో దీన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టమైంది. సో అందరూ కూడా వాళ్ళ సహకారాన్ని అందించారు. అండ్ ఇక్కడ కూడా రైటర్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. అండ్ అంటే మా ఫ్రెండ్స్ అందరి కోసం అండ్ నా పాటలు అభిమానించే అందరి కోసము ఇది మ్యాంగోలో ఎట్లా ఇంకొక రోజుల్లో రాబోతుంది. బట్ బిఫోర్ దట్ ఒక 4 లైన్లు ఈ పాటలోని జస్ట్ ఒకటి మీకు పాడి వినిపిస్తాను నేను. అండ్ ఇది ఈ సినిమాలో కొంచెం ప్రత్యేకమైందండి. ఇది ఒక డాక్టర్ ఫాదర్ మధ్యలో జరిగేది. మీరు చెప్పినట్టే హీరోయిన్ పక్కన ఉంటేనే పాడతా అన్నారు కదా, అందుకోసం. అయ్యో నేను అనలేదండి అట్లా. ఇది జస్ట్ ఫాదర్కి డాక్టర్కి మధ్యలో వచ్చే ఒక ఎపిసోడ్లో వచ్చే పాట అండి ఇది. నే నీకు నీడ, నువ్వు నాకు జాడ, ఒక ప్రాణమే ఉంది మన ఇద్దరి తోడా, ఈ జన్మకు ఈడ నీకు అమ్మను కూడా, నా కౌగిలే నువ్వు ఒదిగే పిట్టగూడా, అలకలమ్మాడి చిలిపిగా ఆటాడి గెలిపించుకుంటాను ప్రతిసారి ఓడి, అల్లరి కిల్లాడి నీ గోలని వీడి నిమిషం గడిపేది ఎల్లని డాడీ. థ్యాంక్ యూ. వావ్.
ఇది 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 మంచి ఎమోషనల్ సాంగ్ అండి. అండ్ ఇది కాకుండా వదల టైటిల్ సాంగ్ మీరు అందరూ చూసారు. శివ రాసింది ఇక్కడే ఉన్నాడు. అండ్ చిన్న చిన్న సాంగ్ రాసింది వీరు గారు ఇక్కడే ఉన్నారు. అండ్ కృష్ణవేణి గారు ఇంకో పాట ఫ్యామిలీ సాంగ్ రాయడం జరిగింది. అందరికీ నాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్కి అండ్ అండ్ నాకు అంటే ఇది అంటే మోర్ ఓవర్ ఇది ఒక సినిమా కన్నా కూడా ఒక అంటే ఇట్స్ ఏ ప్రాజెక్ట్ అంటే ఇట్స్ ఒక హార్డ్ వర్క్కి సంబంధించింది, ప్యాషన్కి సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ చాలామంది నా మీద పెట్టుకున్న నమ్మకము ఫస్ట్ నుంచి కూడా దాన్ని మ్యాచ్ చేయడానికి చాలా కష్టమైంది. బట్ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు ఫస్ట్ టైం నన్ను ప్రాజెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ చోటా సార్ ఎంకరేజ్మెంట్ అండ్ జగత్ బాబు సార్ అండ్ లయా గారు. ఇందాక నేను మొన్న డిటిఎస్లో మీరు ఒక డైలాగ్ ఉంటుందండి. లయా గారు మీకు కాల్ చేసినప్పుడు అలాగా అక్క, అలాగే అక్క అని మీ కళ్ళతోనే మీరు పలికిస్తున్నారు. అదంతా మేము చాలాసేపు డిస్కస్ అసలు అట్టెట్లా చేశారు వీళ్ళు యాక్టింగ్ అంటే వాళ్ళు అంటున్నారు అనమాట, ఆ అమ్మాయి కళ్ళతోనే అభినయం పండించగలదండి అంటున్నారు. లేదు సార్, మొన్న మన డిస్కషన్ వచ్చింది కదా సార్, అప్పుడు ఏం మోసం సార్? అట్లేం లేదు సార్. అది ప్రివిలేజ్ కదా సార్, అది నాకు అంటే చిన్న ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇచ్చారు. సరే మిగతా విషయాలలో చాలా కష్టమై ఉండొచ్చు, కానీ ఒక ఇంతమంది టెక్నీషియన్స్ని ఇంత పెద్ద అందరినీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కదా సార్. అది సార్ ఫైనల్గా సినిమా మంచిగా వచ్చింది సార్. అంటే వీఆర్ హ్యాపీ. అంటే సరే చిన్నదైనా పెద్దైనా సినిమా మంచిగా వచ్చింది. అండ్ అన్నీ బాగా కుదిరినాయి సార్ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ జగత్ బాబు సార్ని ఈ సినిమా ద్వారా నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ని పర్సనల్గా కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇదివరకు సార్ ఒక యాక్టర్ హీరో లాగా ఉండే, ఇప్పుడు సార్ స్థాయి వేరు సార్. అంటే మా దృష్టిలో సార్ స్థాయి వేరు. అంటే నేను ఒకటి బిలీవ్ చేస్తాను సార్, ఎప్పుడైనా అంటే వాళ్ళు బాగుండాలి సార్. అంటే 10 మంది మంచిగా కోరుకునే ప్రతి వ్యక్తి బాగుండాలి. అప్పుడే నేచర్ సమతుల్యత ఉంటుంది నేచర్లో. సో సార్తో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం అన్ని పక్కన పెట్టి ఒక చాలా స్పిరిచువల్ లెవెల్ హై ఎండ్లో మాట్లాడతారు. సో అది చాలా అంటే నాకు మోటివేషన్, కానీ ఈ సినిమాకి ఇంకా ఏదైనా చేయాలి అన్న తాపత్రయం పెరిగింది సార్ మాటల్లో. సో ఇట్లా ఈ విధంగా నాకు అంటే అనుకోకుండా సినిమాకి చాలా మంచి జరిగినాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది, ఎస్పెషల్గా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. మీరు సినిమాని ఆదరించి మాలాంటి టెక్నీషియన్స్కి ఇంకా ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పొగిడిన పదాలు కాకుండా నెక్స్ట్ ప్రీ రిలీజ్ కోసం కొత్తవి రాసుకోండి నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్